Hi guys, welcome back to Education Concepts YouTube channel. Present ఈ వీడియోలో మీకు నేను షేర్ చేయబోయే జాబ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్. ఈ జాబ్స్కి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీదుగా చాలా అంటే చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ప్రెజెంట్ అయితే ఈ నోటిఫికేషన్ ఇంకా యాక్టివ్లో లేదు, అంటే ఇంకా రిలీజ్ అయితే కాలేదు. బట్ ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మీకు నేను షేర్ అయితే చేయబోతున్నాను. నోటిఫికేషన్ రిలీజ్ కాలేదంటున్నారు, మరి నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎలా షేర్ చేస్తారనే డౌట్ మీకు ఉంది కదా. అయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ కాబోతున్నట్టు ఒక షార్ట్ నోటీస్ అనేది రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఆ నోటీస్ని బేస్ చేసుకుని ఈ వీడియో డీటెయిల్స్ ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మీకు షేర్ చేయబోతున్నాను. ఏదైతే మూవీ రిలీజ్ అయ్యే ముందు టీజర్ ఆర్ ట్రైలర్ ఉంటుందో అదేవిధంగా ఈ నోటిఫికేషన్ రిలీజ్ కాబోయే ముందు ఇది ఒక టీజర్ ఆర్ ట్రైలర్గా మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. ఈ జాబ్ నోటిఫికేషన్లో జాబ్స్ అనేవి కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. వేకెన్సీస్ తక్కువ ఉన్నా కానీ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద కాంపిటీషన్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ జాబ్స్ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో గెట్ చేయడంతో పాటు శాలరీస్ అనేవి అప్ టు 35,000 రూపీస్ వరకు ఉంటాయి. ఇక ఆలస్యం చేయకుండా ఆ రిక్రూట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయింది, లేదా ఏ ఆర్గనైజేషన్ నుంచి రిలీజ్ అయింది, అండ్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎటువంటి పోస్టులు ఉంటాయి, అటువంటి డీటెయిల్స్ అనేది కూడా ఈ షార్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. నోటిఫికేషన్ అఫీషియల్లీ రిలీజ్ అయిన తర్వాత ఫుల్ డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేద్దాం. సో ఇప్పుడు మీరు ఈ షార్ట్ నోటీస్ డీటెయిల్స్ అనేది క్లియర్గా తెలుసుకోండి. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఫుల్ నోటిఫికేషన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడు మీ డౌట్స్ని బేస్ చేసుకునే ఆ డీటెయిల్స్ ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ల్యాగ్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్దాం. డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఎప్పటిలాగే నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి సపోర్ట్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా ఒక షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఇక మనం వివరాల్లోకి వెళ్తే ఇప్పుడు దాకా మీకు నేను చెప్పినటువంటి జాబ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి నాబార్డ్, అంటే మనకి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సో మనకి ఈ నాబార్డ్లో ప్రజెంట్ ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ సి కేటగిరీ ఆఫీస్ అటెండెంట్ జాబ్స్ని రిక్రూట్ చేయడానికి ఈ 2024 నోటిఫికేషన్ని అఫీషియల్లీ రిలీజ్ చేయబోతున్నారు. యాక్చువల్లీ సేమ్ నోటిఫికేషన్ అనేది మనకి చూసుకుంటే 2020లో రిలీజ్ అయింది, అంటే ఒక 4 years బ్యాక్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అయితే ఆ రిక్రూట్మెంట్లో మనకి 150 వేకెన్సీస్ ఉన్నాయి. కాంపిటీషన్ అయితే చాలా ఎక్కువగానే ఉంది ఆ టైంలో కూడా. అయితే ఇప్పుడు ప్రజెంట్ రిక్రూట్మెంట్ గురించి మాట్లాడితే ప్రజెంట్ రిక్రూట్మెంట్లో మనకి 108 వేకెన్సీస్ ఉన్నాయి, అంటే 108 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ నేను అండర్లైన్ అయితే చేశాను చూడండి. ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఆఫీస్ అటెండెంట్కి సంబంధించినటువంటి జాబ్సే, ఇంకా ఎటువంటి వేరే కేటగిరీ జాబ్స్ అయితే ఏమీ కూడా లేవు. అయితే ఇప్పుడు ఏవైతే మనకి ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఈ ఆఫీస్ అటెండెంట్ జాబ్స్ ఉన్నాయో వీటికి అప్లై అయితే చేయడానికి ఏజ్ చూసుకుంటే మనకి మినిమం 18 years, మ్యాక్సిమం 30 years వరకు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి షార్ట్ నోటీస్లో మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు. జస్ట్ 10th క్లాస్ మాత్రమే, ఇక ఎటువంటి అడిషనల్ క్వాలిఫికేషన్స్ లేవు. అండ్ ఆల్సో ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. జాబ్ లొకేషన్స్ అనేవి ప్రతి స్టేట్లో కూడా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హర్యానా, కర్ణాటక, ఇలా ఏ స్టేట్లో అయినా సరే వీటికి సంబంధించిన జాబ్ లొకేషన్స్ ఉంటాయి. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికీ కూడా అప్లై చేసే అవకాశం ఉంది. ఇక నేను నెక్స్ట్ అండర్లైన్ చేసిన పాయింట్ చూడండి, శాలరీకి సంబంధించి. యాక్చువల్లీ మనం 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఏదైనా గవర్నమెంట్ సెక్టర్ జాబ్ గెట్ చేస్తే ఆ జాబ్కి మోస్ట్ ప్రాబబ్లీ ఉంటే శాలరీ ఒక 20,000 లేదా 25,000 ఉంటుంది. బట్ నాబార్డ్లో ఉండే ఈ గ్రూప్ సి ఆఫీస్ అటెండెంట్ జాబ్స్కి మాత్రమే శాలరీ 35,000 ఉంటుంది ఇనీషియల్గానే. సో అందుకే ఈ జాబ్స్ మీద ఎక్కువ మంది ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. ఇక మనకి నోటిఫికేషన్ అయితే అఫీషియల్లీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది షార్ట్ నోటీస్లో మెన్షన్ చేశారు. ఇక్కడ మెన్షన్ చేసిన డీటెయిల్స్ ప్రకారం చూసుకుంటే నోటిఫికేషన్ అఫీషియల్లీ మనకి October 2nd రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఆల్సో సేమ్ డేట్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇక ఆన్లైన్లో అప్లై అయితే చేయడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే October 21st ఉందో ఆ డేట్ అనేది లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. అంటే మనకి అప్లై అయితే చేసుకోవడానికి జస్ట్ ఒక 20 days మాత్రమే టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఈ జాబ్స్కి చాలా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే చెప్పాను కదా ఈ జాబ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయని చెప్పేసి. ఇక్కడ మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ఇంకొక ఇన్ఫర్మేషన్, ఏవైతే ఈ నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ లైక్ స్టేట్ వైజ్ వేకెన్సీస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్స్, అప్లికేషన్ ఫీజ్, సెలక్షన్ ప్రాసెస్ ఎక్సెట్రా, ఇంకా రిక్వైర్డ్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి అఫీషియల్ నోటిఫికేషన్లో పబ్లిష్ చేయడం జరుగుతుందని చెప్పి మెన్షన్ చేస్తారు. సిలబస్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా. సో ఇన్ కేస్ మీరు గవర్నమెంట్ సెక్టర్లో ఒక మంచి జాబ్ కావాలి, జాబ్ లొకేషన్ సొంత స్టేట్లోనే ఉండాలి, అది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయి ఉండాలి, తక్కువ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో జాబ్ గెట్ చేసినా సరే మంచి ఎక్కువ శాలరీ కావాలి, మంచి రికగ్నైజేషన్ ఉండాలనుకుంటే ఈ జాబ్స్పై ఒక లుక్ అయితే వేయండి. ఆల్రెడీ 2020లో రిక్రూట్మెంట్ అయితే వచ్చింది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒకలో ఇద్దరైనా సరే ఖచ్చితంగా ఆ రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసి జాబ్ గెట్ చేయడానికి కష్టపడి గెట్ చేయలేకపోయి ఉండొచ్చు. ఒకవేళ అటువంటి వాళ్ళు ఉంటే మరి ఒకసారి అవకాశం అయితే వచ్చింది, ఖచ్చితంగా ట్రై అయితే చేయండి.
2020 రిక్రూట్మెంట్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ వాటి డీటెయిల్స్ని కూడా మీకు త్వరలోనే ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ముందుగా నేను అడిగినట్టు లైక్ అయితే చేసి సపోర్ట్ చేయండి. అలాగే వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు. అండ్ ఆల్సో కొత్తగా ఎవరైనా మన ఛానల్కి విజిట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నట్లయితే రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం జస్ట్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి.